జస్టిస్ చంద్రయ్య గారికి వేదిక స్వాగతం పొందుతుంది. సవినయంగా సామాజికంగా ఆర్థికంగా వెనుకబాటుకు లోనవుతున్న దళిత ఆదివాసీల గొంతుగా ఈశ్వరీబాయి, అణచివేతకు గురవుతున్న మహిళల పక్షాన దిక్సూచి ఈశ్వరీబాయి, వెనుకబాటుకు గురవుతున్న తెలంగాణ ప్రాంత ప్రజల నాయకురాలు ఈశ్వరీబాయి, ఒక పోరాట ఆలవాలంగా ప్రగతిశీల నాయకురాలిగా చరిత్రలో నిలిచిన ఆ తల్లి సదా స్మరణీయురాలుగా మనం ప్రభుత్వం పక్షాన ఈ జయంతిని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈశ్వరీబాయి గారి జయంతి ఉత్సవంలో పాల్గొంటున్నాం. ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ డిగ్నిటరీస్ అందరికీ కూడా భాషా సాంస్కృతిక శాఖ పక్షాన హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా ఇటీవలే బాధ్యతలు తీసుకున్న మన గద్దరన్న కూతురు గౌరవనీయ డాక్టర్ వెన్నెల గారికి వేదిక స్వాగతం పలుకుతోంది. గద్దర్ గారు ఈశ్వరీబాయి గారి గురించి ఒక ప్రత్యేక సందర్భంలో ప్రశంస అందించిన విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు జ్యోతి ప్రకాశం ఈశ్వరీబాయి గారి ఛాయాచిత్రం దగ్గర పుష్పాంజలి అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆశయాన్ని ఒడిసి పట్టుకొని చివరి దాకా పోరాటవంతగా చరిత్రలో ఇచ్చిన సాహస వనిత ఈశ్వరీబాయి గారి చిత్రపటం దగ్గర పుష్పాంజలి ఘటిస్తూ జ్యోతి వెలిగిస్తూ మన గౌరవం ప్రకటించుకుంటున్నాం. గౌరవనీయులైన పెద్దలందరూ పాల్గొంటున్న ఈ జయంతి ఉత్సవాన్ని జ్యోతి వెలిగించి ఆరంభిస్తున్న విషయాన్ని చూస్తూ ఉన్నాం. సార్ హియర్ ఇప్పుడు అందరికీ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా ఓపికగా చాలా టైం నుంచి మీరందరూ కూడా చక్కటి పాటలు కూడా వింటూ కూర్చున్నారు ప్రశాంతంగా. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. చేతులు మన గవర్నమెంట్ చాలా బిజీ గవర్నమెంట్. ప్రతి మంత్రి కూడా వినాలన్నా ఇలాంటి ప్రోగ్రామ్స్ పిలవాలన్నా అంత సులభం కాదు. పాపం నేను శ్రీధర్ బాబు గారిని, ఉత్తమ్ కుమార్ గారిని, అలాగే ప్రభాకర్ గారిని ట్రాక్ చేసి 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 వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారని చెప్పి కూడా నేను భావిస్తాను. అమ్మగారు దివంగత నేత శ్రీమతి జె ఈశ్వరీబాయి గారి 106వ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆమె 1991 24th ఫిబ్రవరి పరమపదించారు. ఆ తర్వాత నుంచి 92 నుంచి మేము ఒక ఫ్యామిలీగా ట్రస్ట్ ఫామ్ చేసి ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ అని. అప్పుడు ప్రభుత్వం నుంచి మాకేమీ లేదు, మేము స్వతహాగా ఆమె జయంతి ఉత్సవాలు అలాగే వర్ధంతి ఉత్సవాలు కూడా చేస్తున్నాం. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం వరకు కూడా ప్రభుత్వం ఆమె తెలంగాణ గురించి పోరాడింది. ఆమె తెలంగాణ పోరాట యోధురాలు. యాక్చువల్లీ ఇక్కడ ఉన్నటువంటి యంగర్ వర్చువలైజ్ సొసైటీలో ఉన్నటువంటి యంగ్స్టర్స్కి తెలియాలి, చాలా పోరాడి 69 ఫస్ట్ ఫేజ్లో పోరాడిన తర్వాత ఎవరైనా మహిళలు ఆ రోజు తెలంగాణ గురించి జైలు పోయారో లేదో నాకు తెలియదు, కానీ తను మాత్రం వెళ్ళింది. అలా జైలుకి వెళ్ళింది. చాలా సాహసమూర్తి. అందరి పార్టీలో ఆమె పోయి ఇష్యూస్ మీద పోరాడేది. అసెంబ్లీలో ఎల్లారెడ్డి నుంచి 2 సార్లు
1967 to 77 ఒకటేసారి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మినిస్టర్ని కూడా లేడీ మినిస్టర్ని ఓడించి ఇంకొక పెద్ద లీడర్ని కూడా ఓడించి 2 సార్లు అక్కడ ఆమె గెలిచారు. పెద్ద మంది మార్బలం డబ్బు అనేది లేదు. షీ వాజ్ అ టీచర్. ఆ తర్వాత ఆమెకి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ వచ్చి అందులోకి వచ్చేసింది. మరి అలాంటి వ్యక్తి ఆమెకున్నదంతా ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం. నేను ఒక 2 వారాల కిందనే ఎల్లారెడ్డి ఈ రోజు కూడా ఆమెను గుర్తు చేస్తుంటాను. ఈ రోజు కూడా ఆమె చనిపోయి 34 సంవత్సరాలు అవుతా ఉంది. కానీ అక్కడ ఉన్న అక్కడ వాళ్ళు మమ్మల్ని ఒక స్టాచ్యూ పెట్టమని అడిగారు. అది మరి తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే చాలా సహకరిస్తున్నారు, కోఆపరేట్ చేస్తున్నారు. తప్పనిసరిగా అక్కడ ఎల్లారెడ్డి ప్రజల ఆశకు మేము మించిన ఒక మంచి స్టాచ్యూ తీసుకొచ్చి అక్కడ పెట్టబోతున్నామని చెప్పి ఆ వార్త కూడా మీ అందరి మధ్యలో నేను తెలియజేస్తాను. అమ్మగారి విగ్రహం సికింద్రాబాద్ మారేట్పల్లిలో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ ఉండగానే జరిగింది. ఇప్పుడు కూడా అది మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఉండగానే అది జరగబోతుంది. ఎప్పుడో నాకు డైట్ తెలియదు, కానీ మా మంత్రులు మా అందరూ కూడా వస్తారు. తప్పనిసరిగా ఇంకొక మరి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ చేతుల మీదుగా ఆమె స్టాచ్యూ ఎల్లారెడ్డిలో రాబోతుంది. ఇవన్నీ మంచి విషయాలు మీకు చెప్ప. టీచర్గా ఉండి నన్ను మాత్రం డాక్టర్ చేయాలి అని చెప్పి మెచ్చుకోవాలి. అయినా ఫ్యూచర్ థింకింగ్ ఉంది, ఫ్యూచరిస్టిక్ విజనరీ. నాకు అది ఏంటో సబ్జెక్ట్ అర్థం కాదు, చెప్పడం కూడా రాకపోయింది. ఏమో అమ్మ చెప్తుంది కదా చేయాలి. స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తుంటూ మరి వారే మనకు పిలుస్తున్నాను. నేను పిలుస్తూ మరి ఈ సంబంధిత శాఖ మంత్రి రవీంద్ర భారతి యజమాని అన్న సాంస్కృతిక శాఖ మంత్రులు జుపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతుందని కోరుతాను. 106వ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి ఈశ్వరీబాయి గారు ఫైర్ బ్రాండ్ వారి కుమార్తె గీతక్క కూడా వారి యొక్క లక్షణాలను పునికి పుచ్చుకొని ప్రజా జీవితంలో పాల్గొంటున్న మా గీతక్క గారు, అట్లాగే మాజీ బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా యువ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అట్లాగే వేదిక పైన ఉన్నటువంటి భాషా సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ మన ప్రజాకవి గద్దరన్న గారి కుమార్తె శ్రీమతి వెన్నెల గారు, అట్లాగే ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డుకి ఎంపికైనటువంటి అట్లాగే శామ్యుల్ గారు, గౌరవ శాసనసభ్యులు జస్టిస్ చంద్రయ్య గారు, సెట్లింగ్ చైర్మన్ గిద్దరెడ్డి గారు, ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ ఈ శుభ సందర్భంలో హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈశ్వరీబాయి గారి ఈ యొక్క 106వ జయంతి సందర్భంగా మా గీతక్క గారు ఫోన్ చేసేటప్పుడు మేము వస్తామని చెప్పడం జరిగింది. వాస్తవంగా పర్సనల్ రావడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేంటంటే ఈశ్వరీబాయి గారి జన్మదిన ప్రతి సంవత్సరం కూడా ఎవ్వరూ పిలవాల్సిన అవసరం లేకుండానే ఈ యొక్క రవీంద్ర భారతి హాలు కిక్కిరిసి ఉండాలి. ఎవరు పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈనాటి తరంగా అంటే మరి 106 సంవత్సరాల కింద జన్మించినటువంటి ఈశ్వరీబాయి గారు ఆనాటి సామాజిక, ఆనాటి కుల వివక్ష, ఆనాటి ఆర్థిక అసమానతలు ఉన్నటువంటి, పేదరికలు ఉన్నటువంటి మరి ఈశ్వరి ఆనాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సికింద్రాబాద్ మున్సిపల్ కౌన్సిల్కు సంబంధించిన ఒక కార్పొరేటర్గా, ఇండిపెండెంట్ కార్పొరేటర్గా ఎన్నికై రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన ఈశ్వరీబాయి గారి జయంతి సందర్భంలో వారికి ప్రభుత్వం తరఫున నివాళులు పలుకుతూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ ఉన్న
పెద్దలు గౌరవనీయులు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టూరిజం కల్చర్ అండ్ ఆర్కియాలజీకి సంబంధించిన మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మా సోదరులు గౌరవ బీసీ వెల్ఫేర్ ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, ఈనాటి ముఖ్య అతిథి సీనియర్ గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మరి పెద్దలు మాకందరికీ కూడా ఎప్పుడు స్ఫూర్తిని అందిస్తూ మోటివేట్ చేస్తూ అనేక సందర్భాల్లో నేను ఆ రోజు మంత్రిగా వారితో పనిచేసిన మరి అవకాశం దొరికింది. మాజీ మంత్రివర్యులు మా సీనియర్ నాయకులు డాక్టర్ గీతారెడ్డి గారికి, మరి మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా సహచర శాసనసభ్యులు శామ్యూయల్ గారికి, పెద్దలు జస్టిస్ చంద్రయ్య గారికి, మిత్రులు గిరిధర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈనాటి అవార్డు గ్రహీత పల్లె నాగేశ్వరరావు గారు, మిత్రులు హరికృష్ణ గారి, వేదిక వైపున్న మరి ఈశ్వరిబాయి ఫిలాసఫీకి సంబంధించి ముందుకు తీసుకెళ్లాలని తాపత్రయంతో వచ్చేసిన వారి అభిమానులు, శ్రేయోభిలాషులు, మా పెద్దలు గీతారెడ్డి గారి అభిమానులు, మిత్రులు, సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఈరోజు ఒక ధీర సాహస వనిత దళితులకే ఆశాజ్యోతిగా నిలబడి ఒక ఆదర్శ నాయకురాలిగా ఎన్ఎస్ఐ ప్యానల్ గెలిస్తే ముఖ్య అతిథిగా తీసుకెళ్ళినాం. ఉదయమంగా ఒక అక్కగా నన్ను ఎప్పుడూ దీవిస్తూనే ఉండాలి. మీరు పెద్దలు గవర్నీలు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, గవర్నీలు జూపల్లి కృష్ణారావు గారు, గవర్నీలు శ్రీధర్ బాబు గారు, గౌరవ మంత్రివర్యులు మా తమ్ముడు పొన్నం ప్రభాకర్ గారు, స్వామి గారు, జస్టిస్ చంద్రయ్య గారు, గిరిధర్ గారు, వెన్నెల గారు, నాగేశ్వరరావు గారు, గీతారెడ్డి గారి తల్లిగా నేను పరిచయం రోజుల్లో 1-2 సార్లు ఈశ్వరిబాయి గారిని కలిసి ఆశీర్వాదం తీసుకునే అవకాశం వచ్చింది మీ ద్వారా. కానీ ఆవిడ గురించి తెలుసుకునే లోపే ఆవిడ మన నుంచి దూరమైనారు. ఒక గొప్ప విషయం, ఇవాళ శాస్త్ర సంకేతం ఇంత అభివృద్ధి మనం రాజకీయాలు చేస్తాం. ఆనాడు చాలా అనాగరికమైన రోజుల్లో ఒక ఫైర్ బ్రాండ్ లేడీగా కౌన్సిలర్గా జీవితం ప్రారంభించి మా నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా ప్రతిపక్ష హోదాలో ఆనాడు చాలామంది ఉద్దండులైన ప్రతిపక్ష నేతలతో సమానం. సరే ఒకేసారి అది తప్పిందని కూడా లాస్ట్ టైం. మరి వారు ఒక మంచి శాసనసభ్యురాలిగా, మంచి మంత్రిగా, మంచి వారి శాఖని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తూ రాష్ట్రంలో ఒక మంచి పేరు సంపాదించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి దురదృష్టవశాత్తు మొన్న ఎన్నికల్లో ఆరోగ్యం బాగలేక వారి ఎన్నికల నుంచి తప్పుకున్నారు. మరి వారి తల్లిగారి గురించి నేను వారిని ఎప్పుడు కలవలేదు, కానీ చాలా రోజుల నుంచి వింటుంటాను. ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవుతుంటాను. మరి సికింద్రాబాద్ నుంచి మున్సిపల్ కౌన్సిలర్గా, ఎల్లారెడ్డి నుంచి 2 సార్ల శాసనసభ్యులుగా, మరి తెలంగాణ యాక్టివిస్ట్గా, మరి మధ్యలో మ్యాజిస్ట్రేట్గా కూడా పనిచేశారు. ఒక దళిత్ ఐకాన్గా, ఒక తెలంగాణ యాక్టివిస్ట్గా ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వారికి 106వ జయంతి సందర్భంగా మరోమారు నేను నివాళులర్పిస్తూ గీతారెడ్డి గారికి కన్సిస్టెంట్గా మరి ఈశ్వరిబాయి గారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు వారికి నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి గీతారెడ్డి గారికి కూడా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మరి నా శుభాకాంక్షలు, అభినందనలు. మై బెస్ట్ విషెస్ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ. ఈశ్వరిబాయి మెమోరియల్ ట్రస్ట్ E24 అందుకోవటానికి తెలంగాణ హైకోర్టు స్టేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు గారిని సన్మాన వేదిక దగ్గర రావాల్సిన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.
Today he stands tall among all of us. Many things have changed in life, but his infectious smile, for the cause of downtrodden remains undiminished and unchanged. Having done his law degree from VR College, Nellore, LLM from Usmania, Palle Nageswara Rao Garu rose from the ranks. Subsequently, several prime positions adorned him, adding shine to them. He was the standing counsel for the prestigious Tirumala Tirupati Devasthanam. Impressed by his dedication, the then government made him standing counsel for municipalities of Rayalaseema region. His victory march continued. He became additional public prosecutor in 2011 in combined Andhra Pradesh. With his hard work, dedication, perseverance, he became the choice of government in the new state of Telangana to solve the case of several departments like GAD, IT Electronics and Communications, Vigilance. It's important to know Sri Palle Nageswara Rao Garu took over the invaluable presidency of Telangana High Court Advocates Association in 2023. Is the first ever scheduled caste luminary to hold that pristine post. The adage, actions speak louder than words, has become truly applicable to Nageswara Rao Garu when the government of Telangana appointed him as the state public prosecutor. Ishwari Boy Memorial Trust proudly presents the Ishwari Boy Memorial Award to this great son of soil, a distinguished luminary of the oppressed classes, Sri Nageswara Rao Garu. 1st December 2024, Dr. J. Geeta Reddy, ఇప్పుడు వారి సంక్షిప్త వేదిక మీద ఉన్న పెద్దలు, మన హానరబుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వల్లనే ఈరోజు ఈ అవార్డు ఇవ్వడానికి నేను అర్హత సంపాదించినని మీ అందరికీ చెప్తున్నాను. ఇంకొక విషయం, మీకు లాస్ట్ 70 years నుంచి ఆఫ్టర్ ఫ్రీడమ్ మన ఇండియాలో ఉన్న ఏ హైకోర్టులో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టు ఒక షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఇవ్వలేదని మీకు సగర్వంగా చెప్తున్నాను. ఈసారి మన తెలంగాణలో మన హానరబుల్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హానరబుల్ సీఎం గారితో మాట్లాడి ఈరోజు మీ ముందున్న పల్లె నాగేశ్వరరావుకి ఇప్పించారు. ఇంతకుముందు కూడా మన కంబైన్డ్ స్టేట్లో మన గీతారెడ్డి గారి గురించి కూడా ఒక చిన్న విషయం చెప్తాను. మన తెలంగాణ వాళ్ళకి హైకోర్టులో పోస్ట్ రావట్లేదని ఆయన మోగిదేవి వెంకటరమణ కమిటీ ఒకటి వేశారు. ఆంధ్ర వాళ్ళకి ఎక్కువ పోస్టులు పోతున్నాయి, తెలంగాణ వాళ్ళకి అడ్వకేట్ జనరల్ కానీ ఏ పోస్టులు ఇవ్వట్లేదని ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో మన గీతారెడ్డి గారు కూడా ఉన్నారు. నాకు గీతారెడ్డి గారు అప్పటి వరకు నేను ఆవిడ గారికి నేను గుర్తుపడతాను కానీ నేను ఆవిడ గారికి తెలియదు. ఒకరోజు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్తే నేను మళ్ళీ 3 days ఒకసారి వెళ్ళాను. వెళితే ఇప్పుడున్న బన్నయ్య గారే ఉన్నారు. అప్పుడు కూడా గీతారెడ్డి గారు బిజీగా ఉన్నారు, తప్పుగా అనుకోవద్దు, చెప్పు అక్కడ జరిగినప్పుడు బన్నయ్య ఆయన గారు పోయి మేడం గారిని కలవాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పంపించని చెప్పాను. లేదు బిజీగా ఉన్నారు అని చెప్పి బయోడేటా ఇచ్చి వచ్చాను. 3 days తర్వాత మళ్ళీ గీతారెడ్డి గారు ఆ బయోడేటా చూసి నన్ను పిలిపించి డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు. మీరు ఎక్కడ, మీ ఫాదర్ ఏం చేస్తారు, మీ మదర్ ఏం చేస్తారు, మీరు ఎంతమంది అవి. అప్పుడు కూడా ఈవెన్ కంబైన్డ్ స్టేట్లో కూడా నాకు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చారు. వారికి ముఖ్యంగా ఇదంతా ఎందుకు చెప్తుందంటే 92 కాడ నుంచి నేను హైకోర్టులోనే ప్రాక్టీస్ చేశాను, ఎక్కడ కాదు. ఈ ఈశ్వరిబాయి మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఈరోజు నన్ను ఈ అవార్డుగా ఎంపిక చేసినందుకు గీతారెడ్డి గారికి, రామచంద్రారెడ్డి గారికి, మరియు ట్రస్ట్ మెంబర్స్కి మరియు వారందరికీ నేను మరియు మా ఫ్యామిలీ మెంబర్ అందరూ రుణపడి ఉంటాం. అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన
ఎలాంటి వారు అంటే ఒక విషయాన్ని చెప్తే పట్టుబట్టి దగ్గరుండి పనిచేసే కమిట్మెంట్ ఉన్న లీడర్. చాలా అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఆనరబుల్ మినిస్టర్ అన్న శ్రీధర్ బాబు గారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు, సంపత్ కుమార్ గారు, తర్వాత వెన్నెల గారు, తర్వాత మా ఆనరబుల్ జస్టిస్ చంద్రయ్య గారు, ఇక్కడున్న అందరూ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. మన మహేష్ అన్నని మర్చిపోయిన మహేష్ గౌడ్ గారిని థ్యాంక్ యూ అన్న. ఆనరబుల్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జ్ఞాపకం కోసం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆనరబుల్ మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి డాక్టర్ గీతారెడ్డి గారు అందజేస్తున్న ఆత్మీయ సత్కారం. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రులు, ఇది భాషా సాంస్కృతిక వేదిక కనుక అందులో గీతారెడ్డి గారిని సత్కరించారు. పెద్దలు శ్రీ డి శ్రీధర్ బాబు గారిని డాక్టర్ గీతారెడ్డి గారు సన్మానిస్తారు. ठीक है సాంస్కృతిక సారథి చైర్పర్సన్ ప్రముఖ గాయని డాక్టర్ వెన్నెల గారిని వేదిక సత్కరిస్తుంది. ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, సభా సారథ్యం నిర్వహించిన పొన్నం ప్రభాకర్ గారిని డాక్టర్ గీతారెడ్డి గారు డాక్టర్ వెన్నెల గారిని సన్మానిస్తారు. ఇప్పుడు సెక్షన్ చైర్మన్ శ్రీ విఠరెడ్డి గారు, ఆనరబుల్ ఎమ్మెల్యే తుంగతుర్తి శ్రీ శామ్యుల్ గారు,
వరిష్ఠ న్యాయమూర్తి పెద్దలు జస్టిస్ చంద్రయ్య గారు. డాక్టర్ మామిడి హరికృష్ణ గారిని గీతారెడ్డి గారు ఆశీర్వదిస్తారు, అభినందిస్తారు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈశ్వరి మెమోరియల్ ట్రస్ట్. రిపబ్లికన్ పార్టీ పెద్దలు మహేష్ బాబు, బాలకృష్ణ గారు, దేవధర్ గారు, దుర్గాప్రసాద్ గారు, సురేష్ కుమార్ గారు, రమణ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారికి బొకే అందజేస్తారు. గ్రూప్ ఆఫ్ ఇల్యూమినరీస్ ఫ్రమ్ రిపబ్లికన్ పార్టీ. డాక్టర్ జె గీతారెడ్డి గారిని వేదిక పైన పెద్దలు అమాత్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కలిసి సత్కరిస్తారు. బాబు మీరు రిపబ్లికన్ పార్టీ కొంచెం ఆగుతున్నారు. రిపబ్లికన్ పార్టీ టీమ్ కానీ గీతారెడ్డి గారికి చాలువా పుష్పగుచ్చము జ్ఞాపిక. గ్రాటిట్యూడ్ ఈజ్ మెమరీ ఆఫ్ బర్త్ అన్నారు. మనమంతా హృదయపు లోతుల్లోంచి కృతజ్ఞత సమర్పించాలంటే అది వినిపించే మాధ్యమం చప్పట్లే. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టి ఈ సన్మానంలో మీరు సైతం భాగస్వాములు కండి. ధన్యవాదాలు సార్. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు సంయుక్తంగా ఈరోజు ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో శ్రీమతి జట్టి ఈశ్వరీబాయి గారి 106వ జయంతి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా ఘనంగా ప్రముఖులందరి సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జట్టి ఈశ్వరీబాయి గారి అభిమానులకి, వారసులకి, మానసిక వారసులకి, మేధోపుత్రులందరికీ